ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు ప్రక్రియ 100% పారదర్శకంగా చేపట్టాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశాలు. కాకినాడలో ఓటర్ రికార్డుల సరిపోలిక వేగవంతం చేయాలి. BLOలకు అదనపు కమిషనర్ సుధాకర్, RDO మల్లిబాబు సూచన. JNTUKలో ప్రారంభమైన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ గణబాబు. కాకినాడలో శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి హుండీ లెక్కింపు. ఆదాయం వివరాలను వెల్లడించిన ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, జిల్లాలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ 100% పారదర్శకంగా సజావుగా సాగేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని కాకినాడ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జేసీ అపూర్వ భరత్ రెవెన్యూ, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియకు సంబంధించి ఇప్పటివరకు 1.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. రైతులందరూ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న కనీస మద్దతు ధరకే తమ పంటను అమ్ముకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేసి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ 100% సజావుగా సాగేందుకు అధికారులు కృషి చేయాలని జేసీ అపూర్వ భరత్ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ విజయ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దేవుల నాయక్, DSO సత్యనారాయణరాజు, వ్యవసాయ శాఖ ADAలు, అన్ని మండలాల AOలు, CSDTలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో ఓటర్ జాబితా పరిశీలన, సరిచూసే ప్రక్రియను వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ARO KT సుధాకర్, RDO S మల్లిబాబులు బూత్ లెవెల్ అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. 2002లో నమోదైన ఓటర్ల వివరాలను 2005 రికార్డులతో స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ విధానంలో త్వరితగతిన సరిపోల్చాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ వివరాలు విశ్లేషించి ఖచ్చితమైన జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. కాకినాడ నియోజకవర్గంలో ఈ ప్రక్రియ మందగించిన విషయాన్ని గుర్తు చేస్తూ అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించిన అధికారులు SIR విధానం ద్వారా ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా శుద్ధమైన ఓటర్ జాబితా సిద్ధం చేయగలమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా AERO K శ్రీనివాస్ మాట్లాడుతూ, శనివారం, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి SIR విధానం ముమ్మరం చేయాలని సూచించారు. సోమవారం జరిగే సమీక్షా సమావేశానికి ప్రతి అధికారి పూర్తిస్థాయి నివేదికతో హాజరు కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో AEROలు డిప్యూటీ తహసీల్దార్ VVRS కృష్ణకుమారి, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ K గోవిందరాజు, ASWO K రాధా, డిప్యూటీ సిటీ ప్లానర్ KV కృష్ణారావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ A శ్రీధర్, బూత్ లెవెల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. కూడా చాలా కాన్స్టిట్యూన్సీలో ఉంది కాబట్టి మన ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన డైరెక్షన్ ప్రకారం ఈ శని ఆదివారాలు స్పెషల్ క్యాంపెయిన్ పెట్టాలి. సిటీ మొత్తం 234 PSలో కూడా ప్రతి PLO
మనం అంతకుముందు ఎలక్షన్ టైంలో ఏ విధంగా అయితే స్పెషల్ క్యాంపెయిన్ పెట్టి అక్కడ మనం టేబుల్ వేసుకొని కూర్చుంటే పబ్లిక్ అంటే ఫార్మ్స్ పెండింగ్ అయ్యి ఉండొచ్చు, తర్వాత ఏదైతే ఆన్గోయింగ్ ఎస్ఐఎం ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ సంబంధించి కూడా ఫీల్డ్ వర్క్ అండ్ టేబుల్ వర్క్ రెండు కూడా మీరు శనివారం ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్లో ఉండి మనం మండే రివ్యూ ఉంటుంది కాబట్టి అప్పటికల్లా పూర్తి స్థాయిలో దీని మీద పెర్ఫెక్ట్గా కంప్లీట్గా ప్రతిదీ కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నవి కానీ నాట్ వేసింది అటువంటి అవి వదిలేసి మిగతా కార్యక్రమం అంతా సరే అంతా మండే కల్లా పూర్తి చేయాలి. ఇప్పటి వరకు మన కార్పొరేషన్ అంటే సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 40% మాత్రమే కంప్లీట్ అయిన దాని మీద ఇది మనం దాదాపుగా ఇది 75% వరకు చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి అది చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ మన కాకినాడ సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈఆర్ఓ కమిషనర్గా ఉంటే ఏఈఆర్ఓస్గా మనకు 8 మంది ఏఈఆర్ఓస్ ఉన్నారు. తర్వాత 24 మంది సూపర్వైజర్స్, 234 పోలీస్ స్టేషన్ మీద ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ సమ్మర్ రివిజన్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మన బిఎల్ఓస్ లేదంటే సూపర్వైజర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ యొక్క వివరాలను సక్రమంగా అందజేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా మన కాకినాడ సిటీ ప్రజలను కోరడం జరుగుతుంది. కాకినాడ జేఎన్టీయూకే వేదికగా సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. జేఎన్టీయూకే క్రీడా ప్రాంగణంలో ఈ నెల 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ సహకారంతో జేఎన్టీయూకే ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల సూరంపాలెం మరియు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు శ్రీ పి గణ వెంకటరెడ్డి నాయుడు ప్రారంభించారు. జేఎన్టీయూకే క్రీడా ప్రాంగణంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి గణబాబు ముఖ్య అతిథిగా విచ్చేయగా విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ అర్జున్ అవార్డు గ్రహీత మాజీ అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు పి వెంకటరమణ, గౌరవ అతిథులుగా జిల్లా మెజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ సగిలి షాన్మోహన్, జిల్లా అదనపు ఎస్పీ పాటిల్ దేవ్జ్ మనీష్, ఏఐయు అబ్జర్వర్ డాక్టర్ ఈ త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గణబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారుల ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రీడా స్ఫూర్తితో ఆది ఉత్తమ ప్రతిభ చూపాలన్నారు. మాజీ అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారులు పి వెంకటరమణ మాట్లాడుతూ వాలీబాల్ క్రీడాకారులు కష్టపడి ఆడుతూ క్రమశిక్షణతో మెలగాలన్నారు. క్రీడలలో చివరి వరకు కష్టపడి ఆడిన వారు ఎప్పటికైనా విజయం సాధిస్తారన్నారు. జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన వాలీబాల్ క్రీడాకారులకు అభినందనలు తెలియజేసి వాలీబాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. జిల్లా అదనపు ఎస్పీ పాటిల్ దేజ్ మనీష్ ఐపీఎస్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమ ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ మాట్లాడుతూ క్రీడాకారులు తమపై తాము నమ్మకం ఉంచుకుని బాగా రాణించినప్పుడే విజయం సాధించొచ్చన్నారు. అలాగే దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులను, కోచ్లను, మేనేజర్లను, యూనివర్సిటీ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ జేఎన్టీయూకే స్టేడియంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల సూరపాలెం మరియు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్లో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్లో ఇప్పటివరకు 40 మ్యాచ్లు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ప్రొఫెసర్ పి సుబ్బారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు, ఓఎస్ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, డైరెక్టర్లు యూసీఈకే ప్రిన్సిపల్, యూనివర్సిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ మరియు టోర్నమెంట్ కన్వీనర్ డాక్టర్ జి శ్యామ్ కుమార్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జిపి రాజు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. మంది క్రీడాకారులు తయారు కావాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు మెగా ఈవెంట్స్ చేయాలని కంబైన్ స్టేట్లోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ గేమ్స్ చేస్తూ కాస్త యూసఫ్గూడ స్టేడియం కానీ, గచ్చిబౌలి స్టేడియంస్ కానీ నిర్మాణం చేసింది ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇవి ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అక్కడ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్గా ఒక ఫోకస్ చేశారు స్పోర్ట్స్లో. యూనివర్సిటీస్లో స్పోర్ట్స్ అనేటువంటివి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. యూత్ యంగ్స్టర్స్ అందరూ కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకుంటే మనం ఏదైతే ఒలింపిక్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో డిస్కస్ చేసినప్పుడు మెడల్ టాలీలో ఎందుకు వెనకంజలో ఉన్నామనేటువంటి ఆలోచన కలిగే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
సో గవర్నమెంట్స్ కూడా ఈరోజు హైయెస్ట్ ప్రయారిటీ స్పోర్ట్స్కి ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీగా గుర్తించి ఈరోజు మా రాష్ట్రంలోనే కాదు బయట కూడా ఈరోజు కంట్రీలో కూడా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మళ్ళా కామన్వెల్త్ గేమ్స్కి మళ్ళీ తీసుకుని రావడం అనేది కూడా చూశారు. ఇలాంటి ముఖ్యమైన టోర్నమెంట్స్ కానీ ఏవైనా జరుగుతున్నాయి అంటే సీఎం గారు కూడా అంతే కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. గవర్నమెంట్ కూడా చాలా చేస్తుంది స్పోర్ట్స్ గురించి. సో మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ గురించి చేస్తున్నారంటే మర్చిపోలేనిది ఒకటి చెప్పాలి. నా డాటర్ సింధు గెలిచినప్పుడు డైరెక్ట్గా ఆయన డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు. సో మన దగ్గర డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అనేది ఫస్ట్ టైం మా అమ్మాయితో ప్రారంభమైంది. దాని తర్వాత చాలామందికి ఆడవాళ్ళందరికీ కూడా ఇప్పుడు జ్యోతి సురేఖ, శ్రీకాంత్ ఇట్లా టెన్నిస్ ప్లేయర్లకి చాలామందికి ఆపర్చునిటీస్ వచ్చున్నాయి. సో ఇది స్ఫూర్తిగా తీసుకుని మన క్రీడాకారులు ఇప్పుడు బాగా ఆడి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకొస్తూ వాళ్ళ భవిష్యత్తును కూడా చాలా చక్కదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు స్పోర్ట్స్లో ఈ అవకాశాలు ఇచ్చినందుకు ఆబ్వియస్లీ ప్లేయర్కి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ కమిట్మెంట్, ఆ డిజైర్ ఉంటుంది. నేను కూడా ఒక పెద్ద ప్లేయర్ లాగా ఒక డిప్యూటీ కలెక్టర్ రేంజ్లో వెళ్ళాలి, లేకపోతే గ్రూప్ 2 పోస్టులు ఇలాగా భవిష్యత్తుని కూడా చాలా చక్కదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు స్పోర్ట్స్లో ఈ అవకాశాలు ఇచ్చినందుకు ఆబ్వియస్లీ ప్లేయర్కి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ కమిట్మెంట్, ఆ డిజైర్ ఉంటుంది. నేను కూడా ఒక పెద్ద ప్లేయర్ లాగా ఒక డిప్యూటీ కలెక్టర్ రేంజ్లో వెళ్ళాలి, లేకపోతే గ్రూప్ 2 పోస్టులు ఇలాగా. సో ముందు ఇంకా బాగా మన రాష్ట్ర ప్రజలు బాగా ఆడతారని ఆశిస్తూ ఈ టోర్నమెంట్ ఇంత విధంగా చక్కగా కండక్ట్ చేసినందుకు నేను వైస్ ఛాన్సలర్ గారికి కానీ వాళ్ళ స్టాఫ్కి, వాళ్ళ ఫ్యాకల్టీకి, ఆల్ మెంబర్స్కి కంగ్రాచులేట్ చేస్తూ ఈ టోర్నమెంట్ మంచి సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన యూనివర్సిటీ జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ ఫామ్ అయ్యి 2008లో అయింది. ఇది ఫస్ట్ టైము మనకి ఈ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. సో మేము ముందుగా భయపడ్డాం, చేయగలమా లేదా అని. సరే చేద్దాం, ప్రయత్నిద్దాం అనుకున్నాం. మా టీం అందరూ కష్టపడి పనిచేశారు. నిజంగా 138 టీములు పార్టిసిపేట్ అనేది ఫస్ట్ టైం. సౌత్ జోన్లో ఇంతమంది టీమ్స్ పార్టిసిపేట్ చేయడం అనేది ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ కూడా 105 టీములు పార్టిసిపేట్ చేసినాయంట. ఈసారి 138 టీములు వచ్చినాయి. కాకినాడ నగరంలో స్థానిక సూర్యారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి 2 నెలలకు హుండీ లెక్కింపు చేయడం జరుగుతుందన్నారు. ఆలయంలో హుండీలను ఆలయ కమిటీ సభ్యులు మరియు దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు భక్తుల సమక్షంలో లెక్కింపు చేయడం జరిగిందన్నారు. 2 నెలలకు గాను హుండీ ఆదాయం సుమారు 3,72,000 వరకు వచ్చినట్లు వెల్లడించారు. ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్, ఆలయ ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హుండీలన్నీ కౌంట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు రావడం జరిగింది. ఎందుచేతంటే నోట్లు అవి పాడవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా ఎండోమెంట్స్ వారు ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరచడం జరిగింది. దానిలో భాగంగానే మన దేవాలయానికి కూడా ఈ 2వ నెలలోనే 2 నెలలు పూర్తయింది. హుండీ లెక్కం జరిగింది, ఇంకా జరుగుతుంది. మీకు సాయంకాలం ఈవో గారు పూర్తిగా ఎంత వచ్చింది ఏంటి అనేటువంటి విషయాలు చెప్తారు. దీనికి ఎంతోమంది భక్తులు వచ్చి సహకరించారు. వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు అవి కూడా ఈవో గారు అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళకి చేయడం జరిగిందని తెలియపరుచుకుంటున్నాం. ఇది ఒక రకంగా మంచి సిస్టమ్. 6 నెలలకి 7 నెలలకి డిపి ఓపెనింగ్ కాకుండా ప్రతి 2 నెలలకి చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ రకమైనటువంటి వేరే అభిప్రాయాలకి భక్తులు వెళ్లకుండా ఉంటారు. నోట్లు కూడా పాడవు, నీళ్లు పడినా ఇంకోటి పడినా ఏమీ తేడా ఉండదు అని దృష్టిలో చేస్తున్నారు. చాలా మంచి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మనందరూ కూడా స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంగా ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే పంత నానాజీని కలిసి రూరల్లో రంగా విగ్రహం ఏర్పాటు చేస్తామని ఉమ్మడి జిల్లాల రాధారంగ మిత్ర మండలి అధ్యక్షుడు సలాది శ్రీనివాస్ బాబు అన్నారు.
గగలపోడు విడిదిల్లు ఫంక్షన్ హాల్లో సలాది శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ నెల డిసెంబర్ 26న చేలో వైజాగ్ సభ విజయవంతం చేయాలని పత్రికా సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ బిఎన్ మూర్తి పిలుపునిచ్చారు. అనంతరం రంగనాడు పోస్టర్ ఆవిష్కరణ కాపు నాయకులు రెడ్ల రాఘవరావు, గరగా పెద్దబాబులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సభకు వంగవీటి కుమార్తె వంగవీటి ఆశా కిరణ్, రంగ రాయల్స్ గాదే బెలాజీ, వంగవీటి సంతన్, నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత మంచాల సుధాకర్ నాయుడు తదితరులు పార్టీలకు అతీతంగా ఒకే చోటుకు వస్తున్నారని, మా అందరి సిద్ధాంతం ఒక్కటే, కృష్ణా జిల్లాకు వంగవీటి రంగారావు జిల్లాగా ఈ కూటమి ప్రభుత్వం నామకరణం చేసే వరకు ఉద్యమం ఆగదని అన్నారు. కార్యక్రమంలో రంగా అభిమానులు మెహర్ గంగాధర్, చూగాని మనోజ్, కొండపల్లి పుత్రరావు, అడబాల సత్యనారాయణ, పాండ్రంకి రాజు, పవన్ బార్ బాబురావు, పన్నీర్ వెంకటేశ్వరరావు, హిట్లర్, పబ్బినిడి అజయ్, బిందాన సురేష్, గరగ శ్రీనివాసరావు, పులి సతీష్, సిరపరెడ్డి శ్రీను, చింతలపూడి ప్రసాద్, సర్కిల్, ప్రగడ చిన్న తదితరులు పాల్గొన్నారు. దీన్ని లీడ్ తీసుకునేవాడు బిఎన్ మూర్తి గారు, అలాగే గాది బాలాజీ గారు, రెడ్ల రాఘవరావు. మనం కూడా ఈ అడుగుజాడలు నడుస్తూ మనం కూడా లీడ్ తీసుకోవాలని ఈ సభముగా నేను వినతి చేసుకుంటున్నాను. రాధారంగ మిత్ర మండలి సభ్యులు, తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా అందరినీ వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. పెద్దలు బిఎన్ మూర్తి గారు ఈ కార్యక్రమం గురించి 2 అంశాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పెద్దలు విశాఖపట్నం నుంచి వచ్చారు. రాధా గారు, రంగా గారు, ఇటువంటి కుటుంబాలు ఇంటి పేరుతో పనిలేని కుటుంబాలు. రంగా అంటే ఎవరికి చెప్పక్కలేదు, రంగా అంటే రంగా అంతే. వంగవీటి మోహన్ రావు ఏం చెప్పక్కలేదు, రంగా అంటే మన గొప్పతనం అది. ఎలా అంటే గాంధీ గారు ఇంటి పేరు చెప్పు, నెహ్రూ గారి గురించి చెప్పు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్రాలు రంగా గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే రంగా అంటే వంగవీటి మోహన్ రంగా గారు, రంగా అంటే విజయవాడ. అటువంటి ఉన్నతమైన వ్యక్తి. అంటే అతని గురించి మాట్లాడుతుంటే ఎన్నికలు లెక్కపడచ్చు. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు కూడా మేము అక్కడే ఉన్నాం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళం. అటువంటి గొప్ప వ్యక్తి. అలా కాపునాడికి వెళ్ళాము మేము. అప్పట్లో ముద్రగడ మధురావు గారిని చూసి తెల్ల చొప్పులు వైట్ అలా గుర్తుండిపోతే కొన్ని మనుషులు ఆకారాలు. అలాగే రంగా గారి కూడా మా హృదయంలో ఉన్నాడు. అలాగే మరి మా పిల్లలు గారు, మనవాళ్ళకి కూడా రంగా గారంటే మొదటి పోవటంగా అంత గొప్ప వ్యక్తిని తలుచుకోవడం, అటువంటి వేదికలో మనం పాల్పంచుకొని నిజంగా పూర్వజన్మ సుకృతం. ఇటువంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. అలాగే మీ ద్వారా నేను ఉభయ గోదావరి జిల్లాల్లో మన గ్రామ సోదరులు కానీ, బీసీ ఎస్టీ కానీ, కుల మతాలకు అతీతంగా అందరూ ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా తప్పకుండా రంగారానికి వచ్చి విశాఖపట్నంలో కాళీమా దేవాలయం ఎదుర్కొంటా జరిగే గాదే బాలాజీ గారు, నేను మూర్తి గారు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సి జయంతి. మనం ఆ రోజు ఆ కార్యక్రమాన్ని 26ని విశాఖపట్నం ఆర్కే బీచ్ ఈ ప్రాంతంలో జరుపుకోవడానికి ఈ ఉభయ గోదావరి జిల్లా శ్రీనివాస్ గారిని నేతృత్వంలో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న రంగా గారి అభిమానులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నం తరలి రావాలని కోరుకుంటూ మీ అందరినీ అక్కడికి ఆహ్వానించడానికి ప్రత్యేకంగా రావడమైంది. ఆ రోజు రంగా గారి కుమార్తె అయిన ఆశా కిరణ్ గారు, సంతన్ బాబు, మొత్తం అందరూ కూడా విచ్చేస్తారు. అతిరథ మహారథులందరూ ఆయనతో ఆ రోజు వర్క్ చేసిన వాళ్ళు అందరూ కూడా వస్తారు. కాబట్టి మీ అందరినీ కూడా పత్రికల ద్వారా పత్రికాముఖంగా టోటల్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అందరినీ కుల రహితంగా అందరూ ఆ రోజు 26వ తేదీ విశాఖపట్నం సాయంత్రం 4 గంటలకు ఆర్కే బీచ్లో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని నుంచి కూడా ఇచ్చేసినటువంటి వారిని, అలాగే మీ ద్వారా ఈ 2 జిల్లాలకు కూడా తెలియజేయడం ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. రంగా గారు అంటే ఆయన గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన ఏంటంటే నా కులంలో అంటే కాపు కులంలో పుట్టడం వల్ల మేమందరూ కూడా చాలా గర్విస్తూ ఉన్నాం. ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అతను ఏంటంటే బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని వెళ్ళే వ్యక్తి అతను. ఆ రోజు అతను ఈ కార్యక్రమం అంటే అతను
మర్డర్ జరగడానికి కారణం కూడా ఏంటంటే పేదవాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా ఇళ్ల స్థలాల గురించి ఆయన ధర్నా కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ దుర్ఘటన జరిగింది. కాబట్టి దీనికి కులం అని ఒకటి కాకుండా మొత్తం అన్ని కులాలని కలుపుకుని వెళ్ళి వ్యక్తి ఎవరంటే పొంగటి మోహన్ రంగ గారు. అటువంటి వ్యక్తికి మామూలుగా రేపు వర్ధన సందర్భంగా మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి గట్టిగా మనందరం కూడా మన వాయిస్ వినిపించాలి, అలాగే మనం ఏంటన్నది కూడా చూపించాలని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సతీష్ బాబుకి, మన శ్రీనివాస్కి, మన రాఘవ్ గారికి, మూర్తి గారికి అందరికీ కూడా రైతులు తాము పండించే వ్యవసాయ ఉత్పత్తుల్లో అధిక దిగుబడి సాధించేందుకు మునారా ఆగ్రో టెక్నాలజీస్ రూపొందించిన అమోనియం సల్ఫేట్ రసాయన గుళికలు ఎంతగానో ఉపయోగపడతాయని మునారా ఆగ్రో టెక్నాలజీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిఎస్ఆర్ నాయుడు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ఉత్పత్తి అమోనియం సల్ఫేట్ గుళికలను వ్యవసాయ సహాయక సంచాలకులు కె దుర్గాలక్ష్మితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి సిహెచ్ సత్యనారాయణ, సంస్థ జోనల్ మేనేజర్ జి గోవిందరావు, హెచ్ఆర్ఎండ్ హెడ్ చంద్రశేఖర్, లాజిస్టిక్ హెడ్ వివిఎల్ నరసింహరావు, రీజనల్ మేనేజర్ పి శివరాం, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అమోనియం సల్ఫేట్ గుళికలో ఉన్నది ఇది క్యాప్రోలాక్టమ్ గ్రేడ్తో తయారు చేయబడింది. క్వాలిటీ, హై క్వాలిటీ, హై ప్యూరిటీ, అంటే ప్యూరిటీ బాగుండాలి. నీటిలో కరిగేటప్పుడు 100% అమోనియం సల్ఫేట్ ఉండాలి, హై ప్యూరిటీ. హెవీ మెటల్స్ ఉండవు, తేమ శాతం తక్కువ. దీంట్లో అమోనియం సల్ఫేట్లో నత్రజని అమోనికల్ ఫామ్లో ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది. అంటే రెండు మొక్కకి చాలా ఉపయోగం. దీంతో పాటు గుళికల రూపంలో ఉండడం వల్ల ఉపయోగం ఏంటి? రైతు ఇంతకుముందు పౌడర్ వాడేటప్పుడు ఆకు మీద పడి సరిగా డిస్ట్రిబ్యూషన్ అయ్యేది కాదు. ఇప్పుడు ఆకు మీద పడకుండా, అంటే పౌడర్ వాడితే ఏమో స్కార్చింగ్ రావచ్చు, సమానంగా పంపిణీ కాపోవచ్చు. ఇవేమీ లేకుండా మొట్టమొదటిసారి భారతదేశ రైతు ఉపయోగపడే విధంగా ఈ గుళికల రూపంలో ఉన్న అమోనియం సల్ఫేట్ని ప్రవేశపెట్టాం. ఈ సంవత్సరం ప్రవేశపెట్టడానికి కొద్దిగా ఇస్తాం. వచ్చే సంవత్సరం నుంచి ఇతర రైతులకి అందేటట్టు చేస్తాం. యూరియా వాడడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే మనకి యూరియా కొంచెం ఇబ్బందిగా ఉందంటే లాస్ట్ టైం చాలా మంది రైతులు కొంచెం ఇబ్బంది పడ్డట్టుగా వచ్చింది, కానీ యాక్చువల్గా మనకు కావాల్సినంత వరకు కూడా దొరుకుతుంది అన్నమాట. కానీ ఏంటంటే మనకి ఇంతకుముందు తెలంగాణలోనే ఫెర్టిలైజర్ దొరకట్లేదు ఇబ్బందితో మన ఇక్కడ కూడా చాలా మంది ఏంటంటే ముందుగా తీసుకుని దగ్గర పెట్టుకోవడం వల్ల చిన్న ఇబ్బంది అనేది రావడం జరిగింది. కానీ ఫెర్టిలైజర్ ఇబ్బంది అనేది ఎక్కడ లేదు. అంటే ఇప్పుడు మనకి యూరియాకి బదులుగా మనకి వరికి ఆల్రెడీ మన మండలంలో చాలా మంది రైతులు అమోనియం సల్ఫేట్ వాడడం జరిగిందండి. అంటే పౌడర్ రూపంలో వాడారు. మనకి ఈ గ్రాన్యులర్ రూపంలో అంటే మనకి గురుగుల రూపంలో రావడం వల్ల ఏమవుతుందంటే తొందరగా బయటకు రాకుండా నెమ్మదిగా రిలీజ్ అవుతుంది, కాబట్టి పంటకి బాగా ఉపయోగపడుతుంది. సో మనకి ఈ ఫామ్లో తయారు చేయడం వల్ల ఇప్పుడు రైతులకు కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి రైతులందరినీ కూడా ఈ ప్రోడక్ట్ ఏ విధంగా వాడాలనేది కూడా మనకి స్టాఫ్ ద్వారా కొంచెం ట్రయల్స్ కూడా కండక్ట్ చేసి రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోడక్ట్ తీసుకెళ్తామని వీడియో పూర్వకంగా అందరికీ తెలియజేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కాకినాడ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో దివ్య జనని శ్రీ శారదామాత జయంతి ఘనంగా నిర్వహించారు. ఉదయం మంగళహారతి, సుప్రభాతం, విశేష పూజ, శోభయాత్ర హోమం నిర్వహించడమైంది.
దివ్యజనని శ్రీ శారదామాత జీవిత విశేషాలను గురించి శ్రీరామకృష్ణ వివరిస్తూ శారదామాత బోధనలు సాధారణంగా నిరాడంబరంగా ఆచరణాత్మకంగా ఉంటాయని, ఆమె జీవితం మాటలు భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తాయని, భగవంతునితో అనుసంధానం కావడానికి ప్రేమ, సేవ, ఉన్నతమైన నైతిక విలువలు అవసరమని ఆమె నొక్కి చెబుతారని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ శ్రీ పృథ్వీచరణ్, ఎన్టీపీసీ రిటైర్డ్ మేనేజర్ బావరాజు శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి శ్రీ సుబ్బారావు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, డాక్టర్ ఆనంద్ తమ సందేశాన్ని అందించి పేదలకు వారి చేతుల మీదుగా వస్త్రదానం చేశారు. తదుపరి విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరిగింది. ఇంకా ఈ కార్యక్రమాల సంస్థ అధ్యక్షులు విఎల్ గాంధీ, కరెస్పాండెంట్ కేవీఎన్ శర్మ, ఉపాధ్యక్షులు వక్కలంక రామకృష్ణ, కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, డాక్టర్ కృష్ణమోహన్ మరియు ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, భక్తులు విశేషంగా పాల్గొని దివ్యజనని శారదామాత ఆశీస్సులను అందుకున్నారు. కాకినాడ నగరాల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే పార్కులను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ అన్నారు. గురువారం ఉదయం జగన్నాథపురంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నివాసం ఎదురుగా ఉన్న ప్రభా ఇజోసఫ్ పార్కును ఆయన సందర్శించారు. పార్కుకు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆకతాయిలు రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వాకర్లు అదనపు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే స్పందించిన అదనపు కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ పార్కులను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, వాకర్లు ఇచ్చిన ఫిర్యాదు మేర రాత్రి సమయంలో పోలీస్ గస్తీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పార్క్లో లైటింగ్, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లను మెరుగుపరిచే దిశగా మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. అదనపు కమిషనర్ వెంట శానిటేషన్ ఇన్స్పెక్టర్ ధర్మాజీ తదితరులున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో అర్ధరాత్రి ఒక మహిళను వెంబడించి ఆమెపై కత్తులతో దాడి చేసిన ఘటన సంచలనం కలిగించింది. రక్తపు గాయాలతో స్పృహ తప్పి రోడ్డుపై పడి ఉన్న ఆ మహిళను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పట్టణంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అల్లం సునీత అనే మహిళ ఆసుపత్రిలో విధులు ముగించుకొని హైవే బైపాస్ రోడ్లో స్కూటీపై ఇంటికెళ్తుండగా ఇద్దరు దుండగులు వెంబడించి సీతయ్య గారి తోట శివారు నరసింగపురం రోడ్డున ఆ మహిళపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు చెప్తున్నారు. దాడిలో సునీత శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ సునీత గట్టిగా అరవడంతో దుండగులు పరారయ్యారు. ఈ దాడిలో సునీత గాయాలతో స్పృహ తప్పి రోడ్డుపై పడిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు రక్తపు గాయాలతో ఉన్న సునీతను ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. దుండగులు మహిళను వెంబడించి దాడి చేయడంపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడలో ఇస్రాయెల్ మెమోరియల్ ప్రార్థనా మందిరంలో ఉమ్మడి జిల్లాల క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్ ఘనంగా జరిగాయి. కాకినాడ సిటీ స్థానిక బస్టాండ్ ప్రాంతంలో ఇస్రాయెల్ మెమోరియల్ ప్రార్థనా మందిరం నందు ఉమ్మడి జిల్లాల క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి క్రిస్మస్ సెలబ్రేషన్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. అదేవిధంగా ముఖ్య ఆహ్వానితులుగా రెవరెండ్ పిఎం ఎండ్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా క్రిస్టియన్ ప్రెసిడెంట్ డి శామ్యూల్ సాగర్ మరియు రీజనల్ డైరెక్టర్ రెవరెండ్ జాషువా గిరి మరియు మిస్పా విజయ్ కుమార్, రెవరెండ్ ఐజాక్ కార్యక్రమంలో పాల్గొని కాకినాడ సిటీ ప్రజలకు మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న సంఘాలకు, సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి రాజభూషణం దుస్సాలవతో పూలమాలతో సన్మానించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి కాకినాడ జిల్లా మరియు కోనసీమ జిల్లా మరియు తూర్పుగోదావరి జిల్లా నుండి అనేక సంఘ కాపర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేశారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ సత్య తలారి, సెక్రటరీ రెవరెండ్ సిబిఐ సుకుమార్, ట్రెజరర్ రెవరెండ్ పి ప్రకాష్, వైస్ ట్రెజరర్ ఏ విజయ్ కుమార్, చీఫ్ అడ్వైజర్ రెవరెండ్ కె ఐజాక్ మరియు శ్యాంబాబు, కోఆర్డినేటర్ వై లతా శాస్త్రి మరియు సుగంధి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ ద్వారా మేము చేస్తున్నది ఏంటంటే సేవా కార్యక్రమాలు. క్రిస్మస్ ఆరాధన, క్రీస్తుని ఆరాధించటంటే క్రీస్తు నేర్పించినటువంటి మాదిరిని అనేక మందికి పంచిపెట్టడం. అంటే ఇక్కడ ఒక వాక్యం ఉంది, మరి ఆ వాక్యాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీరు విందు చేయనప్పుడు పేదలను, విధవరాలను, అంగహీనులను, అలాగే గుడ్డివారిని కూడా ఆహ్వానించి వారికి విందు చేయమని సెలవిచ్చినటువంటి ప్రభు యొక్క మాటను చేతపట్టుకుని ఆ మాట ద్వారా ఈ క్రిస్మస్ ఆనందాన్ని వారికి కూడా పంచిపెట్టాలనే ఉద్దేశంతో సావుకులుగా ఈ యొక్క మైనారిటీలో ఉన్న వారు అందరము కలిసి చేస్తున్నటువంటి ఈ సెలబ్రేషన్ పురస్కరించుకొని మరి మీ ముందుకు వచ్చాం.
మరి దీన్ని బట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వచ్చిన సేవకులకు మాకు సహకరించిన వారికి, ముఖ్యంగా ఈ మీడియా ద్వారా మీ అందరినీ కలుసుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ మాకి మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. కనికరించి వాడు ధన్యుడు కాబట్టి నేను బీదలకు ఇవ్వటమే ప్రథమ ఉద్దేశంగా. ఎవరు సహకారం చేసినా సహకారం చేయకపోయినా నేనైనా సరే వారికి ఏదో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. దానికి మరి కమిటీ వారు అందరూ కూడా సహకరించినందుకు కూడా వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే దేవుని గణపరుస్తారో వారిని దేవుడు గణపరుస్తారనే వాక్యం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరము మరి తప్పకుండా మరి బీదల్ని కనికరించడానికి, మరి ముఖ్యంగా ఈ రోజు అయితే 10 మంది మరి హ్యాండిక్యాప్డ్ వారికి దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది. 15 మందికి బట్టలు లేని వారికి మరి చీరలు కూడా పంచిపెట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ, మరి ముఖ్యంగా సేవకులైన వారికి, సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని కృప ద్వారా అందరూ వచ్చి మరి సార్ని సన్మానం చేయటం మాకు చాలా గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఇంతవరకు గుర్తింపు లేదు మాకు. ఇప్పటివరకు గుర్తింపు వచ్చేటట్లు కావాలంటే దానికి వెండుండి చేస్తాం 2-3 కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలు చేయటం వల్ల మరి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ ఈ అసోసియేషన్ అనేది ఏంటంటే ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు. అని అలా చేసి చాలా ఇప్పటి వరకు చాలా మంది సేవకులకి చర్చిలు లేని వాళ్ళకి చర్చ్ కట్టించడం, సిమెంట్ బస్తాలు ఇవ్వడం, తర్వాత ఆ చర్చికి కావాల్సిన అది మైక్ కానీ లేకపోతే సౌండ్ సిస్టమ్ కానీ లేదా ఫ్యాన్లు కానీ ఏమైనా వాళ్ళు కాకినాడ ద్వారకా నగర్లో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మార్గశిర మాసం 3వ గురువారం అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కొండవెట్టి బ్రహ్మయ్య శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయంలో మహిళలచే ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మయ్య శర్మ మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీన అమ్మవారి గ్రామోత్సవం, విశస్త్రశ అలంకరణ, దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా డిసెంబర్ 19వ తేదీన మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో పల్లాల కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద అమ్మవారికి వచ్చిన చీరలు వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా చీరలు పాడుకున్నారు. పిఠాపురం బార్ అసోసియేషన్ నుంచి తొలిసారి స్టేట్ బార్ కౌన్సిల్ కు పోటీ చేస్తున్న కుంటముక్కల సాయి రంగభాస్కర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పలువురు సీనియర్ న్యాయవాదులు కోరారు. పిఠాపురం బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదుల నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. బార్ అధ్యక్షులు ఎం రాజారావు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన పిఠాపురం బార్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం భాస్కర్ పోరాడతారని అన్నారు. చిన్న బార్ల నుంచి గెలుపొందిన నాయకులకే న్యాయవాదుల సమస్యలపై అవగాహన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎస్ఎం అలీ, బంగారు రామకృష్ణ, కమలాలయ, ఏజీపీ పివిఎస్ఆర్ మూర్తి, ఏపీపీబీ లక్ష్మణదొర, బార్ అసోసియేషన్ కార్యదర్శి పిట్ల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ ఫిబ్రవరి నెలలో జరగబోతుంది. ఈ సందర్భంగా మా పిఠాపురం బార్ అసోసియేషన్ నుంచి పిఎస్ఆర్ భాస్కర్ ఆయన మెంబర్గా నిలబడుతున్నారు. ఈ రోజున ఆయన మెంబర్గా నిలబడే సందర్భంలో ఆయన ఒక బ్రోచర్ని ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మేము బార్ కౌన్సిల్ మెంబర్స్, పిఠాపురం బార్ కౌన్సిల్ మెంబర్స్ కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఈ కేఎస్ఆర్ భాస్కర్కి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు ఇచ్చి బార్ కౌన్సిల్లో ఏ పనైనానో సత్వరం చేయించి తోటి న్యాయవాదులందరికీ ఏ పనైనా చేయించగల సత్తాగల మనిషి. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవడం వల్ల మన జూనియర్స్కి కానీ సీనియర్స్ కానీ ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి ఇంత మూలంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన గెలుపు ఆయన మాత్రమే కాదు, న్యాయవాదులందరికీ రాష్ట్రంలో మేలు జరగాలంటే ఆయన కావాలి. కోర్టులో సౌకర్యాల విషయంలో కానీ, న్యాయవాదుల స్టైఫండ్ విషయంలో కానీ, న్యాయమూర్తులు జరుగుతున్న మరణించిన తర్వాత వచ్చే రాయితీల్లో కానీ ఆయన విశేష కృషి జరుపుతారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఆ నమ్మకం ప్రకారంగా పిఠాపురం బార్ నుంచి ఏకన్ముఖంగా ఆయన నిలబడడం జరిగింది. ఆయన గెలుపు ఎంతో అవసరం చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన విజయానికి అందరూ సహకరించాలని చెప్పేసి కోరుతూ రాబో స్టేట్ బార్ ఎలక్షన్లో మా పిఠాపురం బార్ తరఫున శ్రీ కేఎస్ఆర్ భాస్కర్ గారు భారతదేశ మెంబర్గా పోటీ చేస్తున్నారు. ఈరోజు ఈ క్యాలెండర్ ఈరోజు మీకు సమావేశం జరిగింది. అందరూ కూడా మా భారత పోటీ చేస్తున్న కేఎస్ఆర్ భాస్కర్ గారు
మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి బార్ ప్రెసిడెంట్ గారిని అందరినీ కోరుతున్నాను. కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా 1500 మంది పేదలకు ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు సీమకుర్తి పాపారావు తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు కళ్యాణి ప్రసాద్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లు పాత బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థి సీమకుర్తి పాపారావు మాట్లాడుతూ తమ పూర్వ విద్యార్థులు అంతా ట్రస్ట్గా ఏర్పాటు కాకినాడ పరిసర ప్రాంతాల్లో అవసరతలు గల పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ల్యాప్టాప్లు, అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు మందులు, వైద్య ఖర్చు అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యుడు రామ్ చరణ్, జరీన్, శ్రీను, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున లయన్స్ క్లబ్ హాల్లో రెడ్ కాన్వెంట్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కళ్ళజోళ్ళు క్లాత్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇది 1978 రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ట్రస్ట్గా ఫార్మ్ అయ్యి అందరికీ కూడా కళ్ళజోళ్ళు, క్లాత్స్, నెక్స్ట్ చిల్డ్రన్ ల్యాప్టాప్స్ అన్నీ ఇస్తున్నారు. ఈ విధంగా మన రెడ్ కాన్వెంట్ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఈ చెప్తున్న సేవా కార్యక్రమం సహకారం జరుగుతుంది. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ ఫార్మ్ అయ్యి ట్రస్ట్ కింద ఏర్పరిచి సేవా కార్యక్రమం చేయాలని అందరినీ మనసుగా కోరుతున్నాను. ఈ రోజున ఈ ఫంక్షన్కి మా రెడ్ కాన్వెంట్ చారిటబుల్ మెంబరు కళ్యాణి గారు, చరణ్ గారు, ప్రసాద్ గారు హాజరయ్యారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. స్థానిక బాలాజీ చెరువు కూడల నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ దీనిపై తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ఏకోపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని, బదిలీ పొందిన ఉపాధ్యాయులను కొత్త స్థానాలకు పంపించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ మల్లిబాబుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు టి రవిచక్రవర్తి, సిహెచ్ సూరిబాబు, జేవివి నగేష్, జి ప్రభాకర్ వర్మ, జి నాగమణి, పివిఎన్ గణేశ్వరరావు, టి సీతారామయ్య, ఆర్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. విద్యా ఉద్యోగంలోకి రావడం జరిగింది. మరి 2010కి ముందు అయితే ఏదైతే రిక్రూట్మెంట్లు ఉన్నాయో అప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా అప్పుడు ఆ అర్హత పరీక్షలు రాసి పాస్ అయ్యి ఆ కాంపిటీషన్ లో ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ రోజున టెట్ పరీక్షను మళ్ళీ రాయాలనేటువంటిది తెలియజేయడం అనేటువంటి చాలా దుర్మార్గం. ఈ వెంటనే ఈ సుప్రీంకోర్టు ఈ రివ్యూ పిటిషన్ కేంద్ర ప్రభుత్వం వేసి అట్లా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రివ్యూ పిటిషన్ వేసి మరి ఏదైతే విద్యా హక్కు చట్టం ఉందో 23(2) పార్ట్లో ఉన్నటువంటి ఆ నిబంధనలు అయితే సవరించాలనేటువంటి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అయితే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడం జరుగుతుంది. మరి చాలా దుర్మార్గమైనటువంటి తీర్పును వెంటనే సవరించుకోవాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు 18వ తేదీన జిల్లా విద్యా కార్యాలయాలు, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం STFI స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జనవరి 29వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి లేని పక్షంలో అయితే ఈ ఉద్యమాన్ని అయితే మరింత తీవ్రతరం చేసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది. కొన్ని లక్షల మంది ఈ రోజున ఉద్యోగాలు లేకుండా బయటకు పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి తీర్పును సవరించకపోతే మాత్రం ఒక తీవ్రమైన సంక్షోభం ఎదురవుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీనికి తగిన చర్యలు తీసుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్. ఈ టెట్ అనేది వర్తింపు చేయడం చాలా దుర్మార్గకరమైనటువంటి చర్య. ఎందుకంటే మేమేమి ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఈ ఉద్యోగాన్ని సంపాదించలేదు. మా యొక్క స్వశక్తితో మా చదువుల అర్హతను బట్టి మేము ఆనాడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా మేము అందరం కూడా ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. 2010 తర్వాత ఈ విద్యా హక్కు చట్టంలో వచ్చినటువంటి మార్పులను గతంలో అపాయింట్ అయినటువంటి టీచర్స్ అందరికీ కూడా వర్తింపు చేయడాన్ని మేము యూటీఎఫ్ గా ఖండిస్తున్నాము. మేము దశల వారీగా పోరాటాన్ని ప్రకటించాము. ఇప్పటికే ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో రివ్యూ పిటిషన్లు అనేవి సుప్రీంకోర్టులో సమర్పించడం జరిగింది. మరి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికీ కూడా సమర్పిస్తామని కార్యాపన చేస్తూ ఉన్నారు తప్ప కానీ దాన్ని అమలు చేసేటటువంటి స్థితి మాకు కనిపించట్లేదు. అందుకే ఈవేళ నిన్న కూడా డివిజన్ స్థాయిలో ఈ పోరాట కార్యక్రమాన్ని పిలుపివ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, దేశవ్యాప్తంగా కూడా మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని, మాకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని యూటీఎఫ్ గా మేము డిమాండ్ చేస్తాం. ఆ విద్యా హక్కు చట్టంలో టెట్ ఉపాధ్యాయులందరికీ కావాలనేది ఉంది. కానీ 95లో అపాయింట్ అయిన ఉపాధ్యాయులకి దీన్ని వర్తింపజేయడం చాలా అన్యాయం. అలాంటి ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా టెట్ పాస్ అవ్వాలి.
లేకపోతే వాళ్ళందరినీ ఉద్యోగాలను తొలగిస్తామనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉపాధ్యాయులందరి మీద ఓ పిడుగుపాటుగా ఉంది. 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు పరీక్షలు కట్టి పరీక్షలు రాసి పాస్ అవ్వడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. పైగా టెట్ అనేది 35 మార్కులు పాస్ కాదు, అది కనీసం 60% మార్కులు వస్తేనే టెట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా చేయవలసిన పని విద్యా హక్కు చట్టాన్ని సవరణ చేయాలి, ఈ క్లాజ్ని తొలగించాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టుకి రివ్యూ పిటిషన్ వేయడం ద్వారా 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకి మినహాయింపు ఈ టెట్ నుంచి ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఈ పోరాటం చేస్తున్నాము. నాయకత్వం చెప్పినట్టుగా ఈ దశల వారీ పోరాటం, విజ్ఞప్తుల తర్వాత మొదటి దశ పోరాటం ఇప్పుడు ఈరోజు మొదలైంది. దీని అనంతరం జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈ పోరాటం వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఆరోగ్యకర ఆహార పదార్థాలను స్వీకరించడం ద్వారా మానవాళికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఉభయ తెలుగు రాష్ట్రాల పద్మశ్రీ సుభాష్ పాలేకర్ కృషి ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు విజయరామ్ అన్నారు. కెప్టెన్ అజ్జరపు మల్లికార్జునరావు రాజేశ్వరి దంపతుల స్వీయ పర్యవేక్షణలో కాకినాడ జిల్లా రామేశ్వరంలోని హరిత రాగ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రకృతి రాగవారి నేచురల్ బయో ఇన్పుట్ రిసోర్సెస్ సెంటర్ను ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త విజయరామ్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కమ్యూనిటీ నేషనల్ పార్కింగ్ కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎలియాజర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ శివచక్రం స్వీయ పర్యవేక్షణలో ఏర్పాటైన ఈ కేంద్రం రైతులందరికీ అందుబాటులో ఉంటూ ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని అన్నారు. క్షేత్రస్థాయిలో ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్కి చెందిన అగ్రికల్చర్ స్టూడెంట్స్తో కలిసి విజయరామ్ చేసిన కార్యక్రమాలు గ్రామీణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేషనల్ ఫార్మింగ్ ప్రతినిధులతో పాటు ప్రకృతి రాగ సంస్థ ప్రతినిధుల బృందం సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, ఫణీంద్ర, శివసాయి కుమార్, బివిఎస్ నారాయణ, టి శివ, జయకుమార్, ఇంజనీర్ సాయి ప్రసాద్, ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి రాజు, కాలేజ్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీఎస్ఎన్ఎఫ్ ద్వారా నిర్మాణం చేయడం జరిగింది. దీని ద్వారా ఈరోజు రైతులకి అలాగే అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న 3వ సంవత్సరం విద్యార్థులకు చేద్దామనుకుంటున్న రైతులకి ఇక్కడ ప్రాథమిక సూత్రాలు పాలేకర్ గారి విధానాన్ని చెప్పడం జరిగింది. ఇద్దామనుకున్న వాళ్ళకి ఇక్కడ 500 పంట నమూనాని మొదలు పెట్టబోతున్నారు. ఇక్కడ ఎకరం 15 సెంటర్లో ఒక విజ్ఞాన కేంద్రంగా తయారు చేసి స్కూలు విద్యార్థులకు అతి తక్కువ నీళ్లతో మన ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి సంబంధించిన సౌభాగ్యం మోడల్ నమూనాని కూడా తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ ఒక చిన్న చెరువు, నీటి కుంట, ఆవులకి ఈ వ్యవసాయ క్షేత్రానికి సరిపడా ఆవులు పెట్టడం, ఇవన్నీ కూడా ఒక చక్కని నమూనాని తీర్చిదిద్దుతున్నారు. ఇది ఈ గ్రామం మండలం కాకుండా జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మల్లికార్జునరావు గారికి, ఈ వ్యవసాయ సిబ్బందికి, వారి కుటుంబానికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ధాన్యం కొనుగోలు ప్రక్రియ 100% పారదర్శకంగా చేపట్టాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశాలు. కాకినాడలో ఓటర్ రికార్డుల సరిపోలిక వేగవంతం చేయాలి. బిఎల్ఓలకు అదనపు కమిషనర్ సుధాకర్, ఆర్డీఓ మల్లిబాబు సూచన. జేఎన్టీయూకేలో ప్రారంభమైన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ గణబాబు. కాకినాడలో శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి హుండీ లెక్కింపు. ఆదాయం వివరాలను వెల్లడించిన ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.